ఈరోజు దేవుని సన్నిధానంలో ఈస్టర్ సండే పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో పాలుపొంపులు పొందడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రవేశనామములు నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు చెల్లిస్తున్నా. శ్రద్ధగా వినండి ఈనాటి సందేశాన్ని. ఈ 4 సువార్తల్లో కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 7 వాక్యాలు, మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి 8 వాక్యాలు, లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి నుండి 12 వాక్యాలు, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుండి 18 వాక్యాల్లో యేసు ప్రభువారు ఆదివారమున ఆయన లేచినట్టు, సమాధిలో నుండి ఆయన లేచినట్టు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎందుకు మీరు మృతులలో ఆయనను వెతుకుచున్నారు? ఆయన మృతులలో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట మీరు పట్టుకోండి, ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు మానవుని జీవితంలో లేచిన అనుభవాన్ని మీరు ఎన్ని కలిగి ఉన్నారో ఈరోజు మీ యొక్క ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాలి. ఆయన సమాధి నుండి లేచాడు. ఆయన సమాధిలో నుండి ఆయన లేచినట్టుగా మన ఆత్మీయ జీవితంలో ఎన్నిట్లో మనం లేచి ఉన్నామో అనేది ఈరోజు తెలుసుకుందాం ప్రియులారా. ఈ పౌలు గారు ఒక చక్కని సత్యాన్ని ఆయన కనుగొన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10-11 వాక్యాల్లో చదువుదాం, చూడండి ఒకసారి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో ఎంచుకొనుచున్నాను. పునరుద్ధాన బలము కలగవలనని ఆయన ఏ రీతిగా తిరిగి లేచాడో ఆ పునరుద్ధాన బలం పొందాలని నేను ఆశపడుచున్నాను. నేను కూడా మరణించి లేవాలని నేను ఆశపడుచున్నాను. దాని నిమిత్తం నేను సమస్తమును ఏవి లాభకరంగా ఉన్నావో వాటన్నిటినీ నష్టపరుచుకొనుచున్నాను. మనకు ఒక పునరుద్ధానం అంటే నిర్జీవంగా ఉన్న వాటికి పునరుద్ధానం ఉండదు, జీవము కలిగిన వాటికి పునరుద్ధానం ఉంటుంది. చెట్టు ఉందనుకోండి, చెట్టు నుండి పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, పండ్లయి రాలిపోతాయి. ఆ పండ్లల్లో నుండి గింజలు ఉంటాయి. ఆ గింజలను మనము తిరిగి, అటువంటి చెట్లను మనము తిరిగి పొందుకోవచ్చు. ఆహార ధాన్యాలు కానీ పూల మొక్కలు కానీ తిరిగి మనం వాటిని పొందుకోవచ్చు. అలాగే చనిపోయిన వారందరినీ తిరిగి దేవుని రాజ్యానికి చేర్చాలి. మరణించిన తర్వాత ఈ ప్రజల్లో
దేవుని ప్రజలుగా దేవుని రాజ్యానికి చేర్చాలి అన్న ఉద్దేశంతో ప్రభువారు మరణించి తిరిగి లేచి మాదిరి చూపి వెళ్ళాడు. ఆయన ఒకటి తేడా. ఏంటి ఆ తేడా అంటే, క్రీస్తు యేసునందు చనిపోవాలి. మనం పరిశుద్ధత కలిగి రక్షణ పొందుకొని పరిశుద్ధమైన జీవితం కలిగి చనిపోవాలి. అప్పుడే ఆయనకులాగా మనం కూడా తిరిగి లేస్తాం. విత్తనాలు ఏ రీతిగా పాతి పెట్టబడి అవి చనిపోయి వాటిలోంచి శరీరం వస్తుంది, ఆ శరీరంగా మొలిచిన అంకురానికి జీవం వస్తుంది, తిరిగి అందులోంచి కొమ్మలు వస్తాయి, మళ్ళీ పువ్వులు వస్తాయి. అదే రీతిగా మన జీవితంలో కూడా ఒక రోజున చనిపోయిన మనం తిరిగి లేస్తాం. ఇప్పుడు ఇది కనబడే ఈ శరీర జీవితము ఇది తాత్కాలికమైనది. మనం చనిపోయి తిరిగి లేచేది శాశ్వతమైనది. శాశ్వతమైన జీవితం ప్రభువుతోనే సాధ్యం. అక్కడ ప్రభువుతో చేరుకోవడానికి మనం చేయవలసిన పని పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. మాటలలో పరిశుద్ధత, క్రియలలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తే ప్రభువు ఉన్న చోటికి మనం వెళ్తాం. యూదులతో అదే చెప్పాడు, నేను వెళ్ళుచున్న చోటికి మీరు రాలేరు. మీరు పాపములో ఉండి చనిపోతే నేనున్న చోటికి మీరు రాలేరు. అందుకోసమే సంఘములో క్రమాలు ఉంటాయి. ఆ క్రమాలు బోధించే దైవజనులు ఉంటారు. ఏవైతే వారు చెబుతారో వాటి ప్రకారంగా మీరు జీవించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోగలిగితే, ఆ రీతిగా జీవించగలిగితే మీరు కూడా దేవుని రాజ్యానికి చేరగలుగుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 35-36 వాక్యాలు ఒకసారి చదవండి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరము నీవు విత్తట్లేదు. ప్రియ దేవుని పిల్లలారా, చాలా మంది సమాధి వరకే జీవితం అనుకుంటున్నారు. అందుకని బొత్తిగా భయం లేకుండా పోతా ఉంది. మనుష్యుడు సమాధి వరకే, ఆ తర్వాత ఎవరు చూశారు? దాని తర్వాత జీవితాన్ని గురించి యేసు ప్రభు చూపించాడు. చనిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళతారు ప్రభు చెప్పాడు, చూపించాడు. క్రైస్తవులమైన మనం పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచాలి. ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై, నేను చనిపోతే ప్రభువు ఉన్న చోటికి వెళతాను అన్న విశ్వాసంతో ఈ భూమి మీద జీవించాలి. ప్రభు దగ్గరికి వెళ్ళేవారు ఎలా ఉంటారో మనం చూపించాలి. మన ఆత్మీయ జీవితంలో చూపించాలి, మన క్రియల్లో చూపించాలి, మన బతుకు జీవితంలో చూపించాలి. ఈ వ్యక్తి దేవుని దగ్గరికి వెళుతున్నాడు అన్నట్టుగా ఉండాలి. అందుకనే జీవితం చాలా విలువైంది, చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది.
చిన్న చూపు చూడకూడదు మన జీవితాన్ని. అది ప్రభువు నేర్పించి వెళ్ళిపోయాడు. కాబట్టి పునరుద్ధాన బలం నేను పొందుకోవడానికి నేను ఆశపడుచున్నాను. ప్రభువులాగా నేను తిరిగి లేచి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశపడుచున్నానని పౌలు గారు తన విశ్వాస జీవితాన్ని తెలియచేశాడు. కొన్ని మాటలు మీకు నేను ఈరోజు ఒక 4 విషయాలు మీకు చెప్తాను. 4 విషయాల్లో పునరుద్ధానం కలిగిన అనుభవం మనకు ఉండాలి. చాలా ఉన్నాయి, అన్నీ చెప్పడానికి సమయం మనకు వీలు పడదు. ముఖ్యమైనవి ఒక 4 మీకు చెప్తాను. ఆ 4 చక్కగా వినేవాళ్ళు శ్రద్ధగా వినండి, మీ జ్ఞాపకాల్లో ఉంచుకోండి. మొదటిది, తండ్రి తన 2 కుమారుల కొరకు ఆయన భక్తి జీవితాన్ని వారికి నేర్పించాడు, క్రమశిక్షణ జీవితాన్ని నేర్పించాడు, వారికి ఆస్తిని సమకూర్చాడు, వారికి అన్నిటినీ ఏర్పాటు చేశాడు. పెద్దవాడు పొలం పనికి వెళుతున్నాడు, చిన్నవాడు యుక్త వయసులో ఉన్నాడు. ఆ యవన కాలంలో అప్పటి పరిస్థితిని బట్టి రాయబడిన మాట ఏంటంటే, తండ్రి ఆశించినట్టు కాకుండా అతడు దుష్ట సాంగత్యాన్ని చేపట్టి మంచి నడవడిని చెరుపుకొని తండ్రి ఎదుట నిలబడి, నీ ఆస్తిలో నాకు రావలసిన ఓట ఇమ్మని ఆ వాటాను, ఆస్తిలో వాటాను తీసుకొని వెళ్ళిపోయి తన స్నేహితులతో గడిపేశాడు. ఆ స్నేహితులతో పాటు వేశ్యలతో కాలం గడిపాడు. వ్యాపారం చేసి, అనగా చెడ్డ వాటికి తన డబ్బును ఖర్చు పెట్టేశాడు. తాను ఉన్న దేశంలో కరువు వచ్చింది, సంపాదించుకోవడానికి పనులు లేవు. తనతో ఉన్న స్నేహితులు వారి గ్రామానికి, వారి యొక్క స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. డబ్బున్నంత కాలం చక్కగా స్నేహం చేశారు. డబ్బు అయిన తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఏకాకిగా మిగిలిపోయాడు. భోజనం లేదు. నేను చెప్తున్నాను ప్రియులారా, దేవుడు లేకపోతే ఏ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి పాడైపోతాడు. బ్రాందీ తాగుతాడు, వేశ్యలతో సాంగత్యం చేస్తాడు, తనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తాడు. భయము భక్తి లేకుండగా, క్రమశిక్షణ లేకుండగా పూర్తిగా వారు ఎవరైనా సరే చెడిపోతారు. అక్కడ స్వతంత్ర జీవితాన్ని కోరుకున్నాడు. ఆ స్వతంత్ర జీవితంలో ఇష్టం వచ్చినట్టుగా అనుభవించాడు. ఏమైపోయాడు? ఒంటరి వాడైపోయాడు. తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ట్రైనింగ్ కాలేజీలో నాకు ఒక ట్రైనింగ్ చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎందుకు ట్రైనింగ్ కాలేజీకి వచ్చాడో తెలియదు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. మాకు చెప్పడానికి వచ్చాడు, కానీ అతడు పాపకార్యాలు జరిగిస్తూ ఉంటే చూశాను నేను. అతన్ని ఖండించాను నేను. నీవు మాకు చెప్పడానికి బదులు మా చేత చెప్పించుకుంటున్నావు నీవు అంటే ఒకరోజు నా మీద ఫైర్ అయ్యాడు. నేను చెప్పాను, మేము యవన కాలంలో ఉన్నాం, పాపాలు వదిలిపెట్టి మేము ఏడకు వస్తే నువ్వు పాపాలు నేర్పిస్తున్నావేంటేనా అన్నాను నేను. ఏంటి నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు అన్నాడు. నేను చెప్పాను, ఏదో ఒక రోజున అడుక్కు తింటావని చెప్పాను నేను. ఏదో రోజున అడుక్కు తింటావు,
పాపం చేసేవాడి గతి అలాగే ఉంటుంది ప్రియులారా. సరిగ్గా ఒకరోజు ఆదివారం పొద్దున్నే ఇంటికి వచ్చాడు. కనుక్కోలేకపోయాను. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు కింద నుంచి అలా చూశాను నేను. జ్ఞాపకానికి వచ్చేసాడు. ఏదైతే చెప్పానో అతనికి అదే మాట అడగాల్సి వచ్చింది. అతను అధికారే మా మీద. అతడు మా గురించి మంచి విషయాలు చెప్పడానికి బదులు మంచి వారిని పాడు చేస్తున్నాడు. నేను ఒక్కడిని అతనికి బుద్ధి చెప్పింది. బుద్ధి చెప్పడానికి వచ్చిన వాడు గడ్డి తిన్నాడు. గడ్డి తినిపించాడు దేవుడు. నేను చెప్తున్నాను మీకు, నా చదువు నన్ను రక్షిస్తుంది, నా జ్ఞానం నన్ను పోషిస్తుంది, నా ఉద్యోగం ఉన్నంతకాలం నాకేమి డోకాలేదు అనుకోవద్దు. నీకు దేవుడు ఉండాలి, దేవుడు తర్వాత దైవజనుడు ఉండాలి. నీకు వీళ్ళిద్దరిని కానీ నిర్లక్ష్యం చేశావా, ఎంత దూరంలో పాడైపోవాలో అంత దూరంగా పాడైపోతావు నీవు. దేవుడు నీకు ఉండాలి, రెండవ స్థానంలో దైవజనుడు నీకు ఉండాలి. ఈ ఇద్దరిని వదిలిపెడితే నీ జీవితం స్మాష్. అందుకోసమే ఈరోజు ఈ సందేశం క్రైస్తవులకు ప్రగాఢ విశ్వాసం. మేము చనిపోతే ప్రభువున్న చోటుకి మేము వెళతాం. ఎంతగా చెడిపోవాలి అంతగా చెడిపోయాడు ఈ కుమారుడు. డబ్బు ఉంది కదా అని విర్రవీగాడు. డబ్బుతో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. డబ్బు ఉంది కదా నేను ఏమైనా చేయగలను అనుకున్నాడు. తను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. తినేదానికి తిండి లేక ఆకలితో ఇక్కడ చచ్చిపోతున్నానని ఆ పందులు తినే పొట్టు దగ్గర కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి, అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, పునరుద్ధానం అంటే అది. నేను లేచి అనే మాట తన జీవితానికి టర్నింగ్ పాయింట్. అది నేను లేచి, ఎక్కడి నుంచి లేచి? తన ఉన్న పాపములోంచి, తన ఉన్న అవిధేయత జీవితంలోంచి, తనకున్న అజ్ఞాన జీవితంలోంచి, తనకున్న నాశనకరమైన గోతిలో నుండి లేచి. ఎవరు లేస్తారు? లేచేది ఎవరు? మంచి భవిష్యత్తు జీవితాన్ని జీవించాలనేవారు, మంచి జీవితంపై ఆశ కలిగిన వారు, తన ఉన్న జీవితం మంచిది కాదని ఎరిగేవారు. నిత్యమైన స్థితిలో ఉన్నాను నేను. ఇప్పుడు నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాను. ఏం చెప్తాను తెలుసా? తండ్రి, నేను పరలోకానికి నేను విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని అని అనిపించుకున్నట్టుకు యోగ్యను కాను అని నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకుంటాను. లేచాడు, తండ్రి దగ్గరకు బయలుదేరాడు. తండ్రి కనిపెట్టేశాడు. తన స్థితి మారిపోయిన స్థితి కనిపెట్టేశాడు. వెళ్ళినప్పుడు చాలా శుభ్రంగా వెళ్ళాడు, హోందాగా వెళ్ళాడు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? హీన స్థితి. మనము హీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనము దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూశారా? దీన స్థితిలో తండ్రిని
జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ తండ్రి పరుగున వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని క్షమించాడు. ఎప్పుడు జరిగింది అది? తానున్న స్థితిని తెలుసుకొని లేచినప్పుడు. అది పునరుద్ధానము అంటే. అది పునరుద్ధానము అంటే. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన తన జీవితం నుంచి లేచాడు. శూన్యము నుండి లేచాడు. అంధకార సంబంధమైన అధికారము నుండి లేచాడు. లేచి తండ్రి ప్రేమను పొందుకున్నాడు, ఒప్పేసుకున్నాడు. తండ్రి, నీ ఎదుట పరలోకమునకు విరోధంగా పాపం చేశాను. వెంటనే అతనికి పరిశుద్ధత, ప్రక్షాళనం జరిగింది. తన మురికి కడగబడింది. తన పాపపు జీవితం కడగబడినది. తన హృదయ జీవితం కడగబడినది. ప్రశస్తమైన జీవితం తొడగబడింది. అనుకున్న రీతిలో ఒక అధికారపు జీవితం అతనికి అనుగ్రహించబడింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. చాలా మంది జీవితాల్లో మార్పే లేదు. చాలరా బాబు, చేసిన పాడు పనులు చాలు, దొంగతనం చేసింది చాలు, తాగింది చాలరా బాబు, ఇక మానేసేయి, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించు. అదే కదా క్రీస్తు చెప్పమనుంది. అదే కదా. అతడు లేచాడు. తన జీవితంలో ఒక పునరుద్ధాన కార్యం జరిగింది. అందరితో అంటున్నాడు ఆ తండ్రి, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాను. దేవునికి స్తోత్రం. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బతికాడు అంటే అతడు బతికే ఉండగా పునరుద్ధానం జరిగింది. తన చెడులో నుండి లేచాడు. అపరిశుద్ధమైన జీవితం నుంచి కడగబడ్డాడు. చెడ్డ పేరు కొట్టివేయబడి మంచి పేరు అతనికి వచ్చింది. ఒకసారి రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత పనికి మాలిన అలవాట్లు పందికి ఉంటాయి. పంది స్వభావంలో జీవించే వారికి ఉంటాయి. ఎంత కడిగినా దానికి పరిశుద్ధత అనేది తెలియదు. పరలోకానికి మెడ ఎత్తలేదు. రక్షణ పొందిన విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందేశాం, పాపాలు కడిగివేయబడ్డాయి, బాప్తిజం తీసేసుకున్నాం, ఇక మనం ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అని అలాంటి తేలికపాటు స్వభావంతో దైవ సేవకుడు ఎంత గద్దించినా అది దేవుని గద్దింపని అర్థం కావట్లా. రక్షణ అది మనం సమాధిలో చేరేంత వరకు కాపాడుకుంటేనే ఆ రక్షణ ఉంటుంది. పొందేశాం, ఇక మనం ఏ ఆటలైనా ఆడవచ్చు. మారు మనిషి పొందాం కదా, ఒక రోజున బాప్తిస్మం తీసేసుకున్నాం కదా, ఇక మనం ఏది చేసినా పరలోకానికి వెళ్ళిపోతాం. తప్పుడు సిద్ధాంతం అది. ఇస్కరియోతు యూదాను ఎందుకన్నాడు? ఇస్కరియోతు యూదాను ఏమన్నాడు యేసు ప్రభువారు? అతడు పుట్టకపోయి ఉంటే బాగుండేది అన్నాడు. తాను వెళ్ళవలసిన చోటికి అతడు తప్పిపోయాడు అని చెప్పాడు. అర్థమైందా? మాకు లాంటి బోధకులకు కూడా ఒక శిక్ష ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఉంది ఇటువంటి శిక్ష. నా సహోదరులారా, బోధకులమైన మనము
మరి కఠినమైన తీర్పును పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులుగా కాకుండుడి. అందుకని నేను చెప్తాను, వద్దురా బాబు బోధించే పని పెట్టుకోకండి, ఒక విశ్వాసిగా బతకండి చాలు. చాలా మందికి నేను బోధిస్తా అని చాలా మంది బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. పని చేసుకొని చక్కగా ఓ సేవకుడి దగ్గర నమ్మకమైన విశ్వాసిగా ఉంటే చాలు. బోధించే బోధ జీవితంలో లేకపోతే రెండింతలుగా శిక్ష ఉంటుంది, కఠినమైన శిక్ష ఉంటుంది. బతికి ఉండగానే ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు. ఎప్పుడు చనిపోయాడు? పాపము చేసినప్పుడు చనిపోయాడు, తప్పు చేసినప్పుడు చనిపోయాడు, తండ్రికి తిరుగుబాటు జీవితాన్ని జీవించినప్పుడు చచ్చిపోయాడు, వేశ్యలతో సాంగత్యం చేసిన వాడు చచ్చిపోయాడు, దుష్ట సాంగత్యంలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. ఎప్పుడు బతికాడు? తండ్రి, నీ ఎదుట పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను అని పశ్చాత్తాపడినప్పుడు అప్పుడు బతికాడు. ఈరోజు బాప్తిసం లేకుండానే బతికేస్తున్నావు. నీ దగ్గర ఉన్న లక్షలు నిన్ను రక్షించవు. నీ దగ్గర ఉన్నది ఏది నిన్ను రక్షించదు, పరలోకానికి తీసుకెళ్ళదు. అందుకోసమే మన జీవితానికి ఒక ఆత్మ సంబంధమైన దైవ సేవకుడు కావాలి మనకు. మనం సరిగా లేనప్పుడు సరిదిద్దే దైవజనుడు కావాలి మనకు. మన దగ్గర డబ్బు కోరే సేవకుడు అవసరం లేదు మనకు. మన ఆత్మీయతను కోరే దైవ సేవకుడు కావాలి మనకు. మనల్ని క్రమశిక్షణలో పెంచే దైవ సేవకుడు కావాలి మనకు. ఈరోజు అది మొదటి పునరుద్ధానం. నువ్వు బతికుండగానే తిరిగి లేచిన అనుభవము నీవు కలిగి ఉండాలి. రెండో అనుభవాన్ని మీకు వివరిస్తాను. కాస్త ఆసక్తి కలిగి ఈ సందేశాన్ని వినండి ప్రియులారా. రెండవ అనుభవం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 నుండి చదవండి అమ్మా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించుచు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈరోజు చాలామంది శనివారం ఉపవాస కూడి జరుగుతూ ఉంటే దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు. శనివారం ఉపవాస కూడి జరుగుతుంటే మనకేం సంబంధం లేదు అన్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నారు. కుటుంబ కూడిక జరుగుతున్నా, మిగతా వార దినాల్లో కూడికలు జరుగుతున్నా, మన 4 నైట్లు జరిగినాయి, అసలు ఏమి స్పందన కూడా లేదు, వెళ్ళలేకపోయామన్న చింత కూడా లేదు, ఇళ్లలోనే ఉన్నారు. మళ్ళీ
కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశారు. నీకు వెలలేదన్న చింత నీకు ఎందుకు కలగలేదనుకో, చూడండి, కుష్ఠరోగి ఉన్నాడు అనుకోండి, కుష్ఠరోగి శరీరం అంతా తినేసిన వాడికి తెలియదు. తెలుస్తుందా ఏమా? ఎందుకు తెలియదు? స్పర్శ లేదు. మనకు కూడా అదే ఆత్మీయ కుష్టి పట్టింది. మనకు స్పర్శ లేదు, దిగులు కానీ చింత కానీ, అరే వెళ్ళలేకపోయామే చింతకు లేదు. శనివారం ఉపవాసకుడికి వెళ్ళలేకపోయామని చింత లేదు. దైవజనుడు గుండెలు బాదుకుంటూ వాక్యము చెబుతున్నా అది ఒక బండరాయిలాగా ఉంది మీ జీవితాల్లో. ఏదో ఆదివారం వెళ్ళి ఆదివారం కనబడతారు. మీరు ఆదివారం క్రైస్తవులు దేనికి పనికి వస్తారు? మీరు ఆదివారం క్రైస్తవులు దేనికి పనికిరారు, భక్తి పనికిరారు. విలాప వాక్యములో 1వ అధ్యాయం 4వ వాక్యంలో మీకులాగనే ఆనాడు అంట నియామక కూడికలు పెడితే పోలేదట. అందుకని తగలబెట్టాడు దేవుడు ఆ దేశాన్ని. దేవుడు లేకుండా బతికేద్దాం అనుకున్నారు వాళ్ళు. దేవుడు లేకుండానే బతికేద్దాం అనుకున్నారు. తగలబెట్టాడు దేవుడు. మీరు అనుకుంటున్నారు హాయిగా డ్యూటీలు చేసుకుంటున్నాం, హాయిగా ఆదివారం వెళ్ళి ఆదివారం కనబడితే చాలు. ఎందుకంటే మనం బాప్టిజం తీసుకున్నాం కదా, రొట్టెలు చేయొద్దు అక్క, పెందల కన్నే సిద్ధపడక్క, అక్కో ఫోను అక్కో, కానీ టైం అయిపోతుంది. ఆయన అసలు ఊరుకోడు, అందరిలాంటోడు కాదు ఆయన. మళ్ళీ ఇది ప్రచారం. మళ్ళీ మనకు అదే ఆత్మీయ కుష్టు పట్టుంది మనకు. ఆ కుష్ఠరోగికి కాళ్ళు చేతులు తినేస్తున్న వాడికి తెలియదు. అలాగా మన జీవితంలో ఎంత నష్టపోతున్నా మన సంగతి మనకు తెలియట్లే. మనకు తెలిసింది ఏంటంటే 3 పూటలు తిన్నామా, పడుకున్నామా, లేచామా. నిద్ర నుంచుచున్న నీవు లెమ్ము. ఎక్కడ ఉన్నావు నీవు? అంధకారపు చీకటిలో నిష్ఫలమైన క్రియల్లో జీవిస్తున్నావు. నువ్వు పొందుకున్న బాప్తిసం నిన్ను ఏం చేసింది? పడుకో అని చెప్పిందా? వెళ్ళవద్దులే, అయ్యగారికి తెలుసులే అన్నీ, మనకు బాగలేని సంగతి, మన పరిస్థితులు ఆయనకు తెలుసులే అని నీవే అనుకొని అడిగితే అక్కడ బాగలేదులే, ఇక్కడ బాగోలేదులే, నాకు అనారోగ్యం లేదు చెప్పుకుందామని అనుకుంటున్నావు నీవు. చూశారా? ఎక్కడి నుంచి లేవాలి మనము? నిద్రించుచున్నాను. ఏమి నిద్ర అది? సాతానుగాడు సువార్త ప్రకాశము నీ మీద ప్రకాశింపనీయకుండగా నీ మనోనేత్రానికి వాడు ఏం చేశాడు? గుడ్డితనం కలుగు చేసి నిష్ఫలమైన అనేక అంధకార పనులు, అంధకార సంబంధమైన క్రియలు చేయడానికి. శనివారం కదా, పద షాపింగ్కి వెళ్ళిపోదాం, పద. సరిగ్గా నిర్ణయం. ఏ నిర్ణయం? 10 గంటలకు షాపులు తీస్తారు అయ్యగారు, 8 గంటలకు పెడితే 11 గంటలకి, మనం 10:30కి జంపు. ఎప్పుడు తీసుకోవాలి బట్టలు? ఉపవాసకుడి రోజు తీసుకుంటావా? ఎప్పుడు తీసుకోవాలి బట్టలు? నీవు ఎప్పుడు వెళ్ళాలి షాపింగ్కి? నీవు సంఘంలో ఆరాధన జరుగుతున్నప్పుడా? పనికి ఎప్పుడు వెళ్ళాలి నీవు? అందుకోసమే మీకు చెప్తున్నాను, మనకున్న నిర్లక్ష్యము ఎవరికి ఉండదు ప్రపంచంలో. క్రైస్తవులకున్న నిర్లక్ష్యం చాలా చెడ్డది. ఇంత గొప్ప రక్షణను
నీవు నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగ తప్పించుకుందు? నిద్రపోతున్నావు నీవు. చదవండి, 14 వచ్చింది చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. అంటే నిద్ర, ఏ నిద్ర అది? నిర్లక్ష్యమైన నిద్ర. అపవాది సంఘముకు నిన్ను నడిపించకుండా, వద్దులే ఈరోజు చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు పెట్టుకున్నాం మనం, ఈరోజు వెళ్ళాల్సిన అవసరం లేదని దేవుని కార్యాలను నువ్వేం చేశావు? నిద్రపోయేవాణ్ణి లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాణ్ణి లేపలేం. నటిస్తున్నావు నీవు, నాకేం బాగోలేదండి, నటిస్తున్నావు. జాగ్రత్త ప్రియులారా. అందుకోసమే క్రైస్తవ జీవితం చాలా కష్టం, విశ్వాస జీవితం చాలా కష్టం. చివరి వరకు రేపు పరలోకానికి రేపు వెళుతున్నాం. కాలు తీసి ఆ పరలోకానికి అడుగు పెట్టాం, ఎడం కాలు లేపి అమ్మయ్య నేను ఎంత భక్తి జీవితంలో జీవిస్తే పరలోకానికి దేవుడు తీసుకెళ్ళాడన్న ఆ అతిశయం వచ్చినా గెట్ అవుట్ నెట్టేస్తాడు నిన్ను. చాలా మందికి అతిశయం ఉంటుంది, నేను పాటలు భలే పాడతాను, అయ్యగారు నన్ను భలే మెచ్చుకుంటాడు, అసలు నాకు ఎదురు చెప్పడు, నేను ఎలా చెప్తే అలా వింటాడు. తప్పిపోయిన కుమారుడు తన పాపము నుంచి లేచినట్టుగా ఒక విశ్వాసి వెలిగింపబడిన తర్వాత అక్కడ ఉంది, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యముని వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించాలి. మనకు ఖండించడం అంటే ఇష్టం ఉండదు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, బతికుండగానే ఏ విషయములలో మనం నిర్లక్ష్యంగా బతుకుతున్నామో దాన్ని ఖండించాలి. ఎందుకు నిర్లక్ష్యం ఏర్పడింది? ఎందుకు మంచితనాన్ని చులకన చేసుకొని బతుకుతున్నావు? దేవుణ్ణి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నిద్రించుచున్నా నీవు. నిర్లక్ష్యపు జీవితం అనే నిద్ర, అశ్రద్ధగా జీవిస్తున్న ఆ నిద్ర, దానిలోంచి లేవాలి. లెమ్ము, నిద్రించుచున్న నీవు లెమ్ము. మంచి పనిలో నిపుణత కలిగిన వాడు అల్పుల వారి ఎదుట కాదు, అతడు రాజుల ఎదుట నిలుచును. డబ్బును బట్టి పని చేయకూడదు. నువ్వు పని చేస్తే నీ పనిని బట్టి దేవుడు నువ్వు అనుకున్న దానికంటే ఘనతను దేవునికి ఇస్తాడు. ఈరోజు బాగా ఆలోచన చేయండి ప్రియులారా. 2 విషయాలు చెప్పాను మీకు నేను. నిర్లక్ష్యము అనే నిద్రలో నుంచి నీవు లేవాలి. అశ్రద్ధ దానిలో నుంచి నువ్వు లేవాలి. చివరి పాటకు వచ్చావనుకో, పాటలన్నీ పోయినాయి. నువ్వేమనుకుంటున్నావంటే ఇంక నేను కొద్దిసేపే కదా ఉండేది, వాక్యం వరకే కదా. ఎప్పుడొచ్చారమ్మా మీరు? ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా? స్నానం చేసి 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 ఆ తోలుని
ఉతికి 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 వేస్తారు కదా. వెళ్ళేది మందిరానికి వెళ్ళే యోగ్యతలేంటి? చక్కగా స్నానం చేసుకొని పెందల కాడిని ఉన్న బట్టలతో చక్కగా శుభ్రంగా వచ్చి కూర్చుంటే చాలు. హృదయం దేవుడు చూసేది. అందుకోసమే సమయం అంతా పోగొట్టుకుని వాక్య సమయానికి వచ్చేసి, నేను మందిరానికి వెళ్ళానంటే నువ్వెక్కడికి వెళ్ళావు మందిరానికి? దేవుని బాధ పెట్టావు కూర్చొని. ఆలస్యంగా వచ్చే వాళ్ళంతా కూడా దేవుని బాధ పెట్టేవాళ్లే. భక్తి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు, ముందు వచ్చేస్తారు. ఎప్పుడైనా సరే మొదటి పునరుద్ధానములో లేపబడేవారు పరలోకానికి వెళ్తారు. మొదటి వరుసలో ఉండేవారికి ప్రాధాన్యత, యోగ్యతలు, దేవుడు ఘనతలు ఇస్తాడు. ముందు వరుసలో ఉండడానికి ప్రయాసపడాలి. మూడవ పునరుద్ధానాన్ని గురించి మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరమైన విషయాలు ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 10 వాక్యాలు చూడండి. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు. మళ్ళీ చెప్పండి ఒకసారి, భలే ఉంది. సుఖభోగములందు ప్రవర్తించేది బ్రతుకుచుండియు చచ్చేది. చాలా మందికి అక్క వెళదాం రక్క, ఉపవాస కొడుకు జరుగుతున్నాయి, ఏ ఎండ దెబ్బకు నేను రాలేను. సరే గొడుగేసుకో అక్క. గొడుగా ఎక్కడ ఉంది? ఉంటుంది గొడుగు, రావాలి కదా. సుఖం, దేవుని సన్నిధికి మండుటెండలో వెళ్ళాలంటే కష్టం. నేను ఎండలో నల్లగా మారిపోయాను. నల్లని దానినని మీరు నన్ను చిన్న చూపు చూడకు. నల్లగా అయిపోతావా అనే, నల్లగా మారిపోతావనే రావట్లేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, సుఖభోగాలు అనుభవించేది బతుకుచుండి చచ్చింది. ఇలా ఎలాంటి వాళ్ళు చెప్తా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. వీళ్ళకి ఎటువంటి సుఖం కావాలంటే అక్కడ దేవుని కంటే సుఖ అనుభవమును ఎక్కువగా వీరు ప్రేమించేవారు. దేవుని కంటే ఎక్కువగా. దేవుడు లేడు, గీవుడు లేడు. తమ్ముడు చెల్లే, బతికినంత కాలం తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి. ఎవరు అనట్లేదా మీకు ఈ మాటలు? మీ చెవుల్లో ఎవరు అటువంటి మాటలు అనట్లేదా? ఈ వయసులేంటి బాప్తిసం? ఏ పిల్ల అత్త అంటది, ఏ పిల్ల ఈ వయసులో ఎందుకే బాప్తిసం నీకు? ఎంజాయ్ చేయి, తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఎంజాయ్. ఈరోజు ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, సుఖభోగాలు అనుభవించేవారు దేవుని దృష్టిలో వారు చచ్చిన వారు అంతే. బట్ట నలగకూడదు, ఎండ తగలకూడదు, సుఖభోగాలలో
జీవించేవారు. ఉపవాసం వచ్చి ప్రార్థన. ఏంటి ప్రార్థన? వెళ్ళేవారు సరిగా ఉన్నారా? ఇట్లాగా దేవుని సేవకులను విమర్శించుకుంటూ విశ్వాస జీవితంలో జీవించే వారి మీద ఏదో ఒకటి నెపాలు మోసుకుంటూ బతికేస్తున్నారు. మా ఆయన 3 అంతస్తుల మేడ కట్టించాడు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాడు. నిలువెల్ల బంగారం ఉంది. నేను కాని వచ్చానా బంగారం అంతా తగిలించుకొని, మీ దగ్గర ఏడుంది అంత బంగారం ఉంది నా దగ్గర. ఎలా ఉంటావు? మొత్తం తగిలి చూద్దాం. దేనికండి తగిలిచ్చేది బంగారాన్ని? దేని తగిలిస్తారు? విగ్రహాలు తగిలిస్తారు. విగ్రహానికి బంగారం ఉంది, నీకు బంగారం ఉంది. తేడా ఏముంది అక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యంలో చాలా సార్లు ఈ వాక్యం మీకు చదివి వినిపించాను నేను. చదువు. సుందరమైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కడ. మన అవయాలను దేవుడు ఎలా పెట్టాడంట? చెప్పండి అమ్మా. సుందరంగా పెట్టాడు మన అవయాలని. నీ డెకరేషన్ ఏంటి దానికి? నీ డెకరేషన్ ఏంటి చెప్పు నాకు. దేవుడు సుందరంగా పెట్టాడు కదా. నీకు మంచి ముక్కు ఇచ్చాడు, మంచి కళ్ళు ఇచ్చాడు. దాన్ని మళ్ళీ చాపుకొని ఇట్లా ఎందుకు తీస్తున్నా? కన్ను బాగుంది కదా. నీ మనసులో ఉన్నంత కూడా మళ్ళీ నీ కూతురికి వేసి దాన్ని ఏం చేస్తావు? ప్రతాపం చూపిస్తావు. నీలో ఉన్న చెడుగంతా కూడా కూతురులో చూపిస్తావు. నేను మానేశాను ఏంది? మానితే మరి నీ కూతురు నువ్వెందుకు డెకరేషన్ చేస్తున్నా? నువ్వు మానినప్పుడు మౌనంగా ఉండాలి కదా. సుందరమైన మన అవయములకు మరి ఎక్కువైన సౌందర్యము అవసరం లేదు. అందుకోసమే మన పిల్లలను ఆత్మీయంగా పెంచండి ప్రియులారా. లోకస్తుల్లాగా ఉండకూడదు మన పిల్లలు సౌందర్యవంతులు. దేవుడు అలా చేశాడు, సౌందర్యంగా పుట్టించుకున్నాడు. ఒకసారి ఈ వాక్యములు వింటూ ఉన్నప్పుడు సుఖభోగములందు ఆశించున్నది బ్రతుకుచుండయు చచ్చినది. దానిలోంచి నువ్వు లేవాలి. ఇప్పుడు దానిలో నువ్వు లేవాలి. ఈ నెల 27 నుండి మే నెల పూర్తి చేయండి. 17 వరకు 21 రోజులు ఉపవాస కూడికలు జరుగుతాయి. ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఎంతమంది బాప్తిస్మాలు తీసుకోవాలని సిద్ధపడుతున్నారు? కనీసం 21 రోజుల్లో 2 వారాలు ఉపవాసం ఉండాలి నేను. ఆ 21 రోజులు నేను ఉపవాసం ఉంటానని ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారు? సుఖభోగముల యందు ఆశించినది బ్రతుకుచుండి చచ్చినది. పునరుద్ధానం రావాలి, దానిలోంచి లేవాలి నువ్వు అందులోంచి. లూకాసువార్త 16వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు కనుక ఈ యాతన పడుతున్నావు. ఇక్కడ లాజరు అయితే కష్టపడుతున్నాడు, నీవైతే భూమి మీద లాజరు కష్టపడ్డాడు, నీవైతే నీకిష్టం వచ్చినట్టుగా సుఖము అనుభవించావు. చాలా మందికి
మా అమ్మాయికి అసలు కష్టమే తెలియదండి. తల్లి దగ్గర నుంచి అంట సుఖపడి వచ్చిందంట. ఆ అత్తగారు చెప్తుంది, మా అసలు కష్టమే చేయలేదమ్మా, జాగ్రత్త చూడండి అమ్మా, తప్పు లేదు. ఏ కష్టపడితే ఏమవుద్ది? కష్టపడితే కదా ఆశీర్వాదం వస్తుంది. అతడు నా కుమారుడే అంటే అతడు కూడా విశ్వాసియే, ఆ ధనవంతుడు విశ్వాసియే, దేవుని వాక్యం ఎరిగిన వాడే కానీ తనకిష్టం వచ్చినట్టుగా జీవించాడు. దేనిలో? సుఖములలో. సుఖాల వెంట మనం వెళ్ళకూడదు. సుఖాల వెంట మనం పరుగులు తీయకూడదు. దేవుని కోసం కష్టపడాలి. కనీసం రోజుకి 1 గంట అయినా ప్రార్థన చేస్తే బాగుండు. 1 గంట సేపు అయినా దేవుని వాక్యము చదివితే బాగుండు. ఉందా నీ ఆత్మీయ జీవితంలో? పోను పతనమైపోతున్నావు. పని చేసి ఉన్న శరీరములో తక్కువైపోతుంది ఆ బలము, ఆ శక్తి. మందిరానికి రాలినంతగా బలహీనలైపోతున్నావు. కారణం లోక సంబంధమైన వాటికి ఆ బలాన్ని ఖర్చు పెడుతున్నావు. నీవు ఉపవాసకుడికి వెళ్ళలేదన్న చింత ఏమి లేదు. శనివారం మనం రాలేదు కదా, మరి ప్రభు బలలో మనం పాల్గొన పొందొచ్చా? క్రమం తప్పిన తర్వాత నువ్వు అక్రమంలో ఉన్నావు. నీవు సరి చేసుకోవాలి. నీవు 3 విషయాలు చెప్పిన ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. దేవుడట మన జీవితంలో సుఖాన్ని చెప్పండి అమ్మా, సుఖాన్ని దుఃఖాన్ని రెండిటిని కలిపి పెట్టాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వాక్యంలో ఉంది, సుఖదినమందు నీవు సుఖించు, ఆపద్దినమందు యోచించు. ఆ కింద వచనంలో దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? సుఖం దగ్గర ఆగిపోతున్నావు. దుఃఖించవలసిన అనేక ప్రజల కొరకు దుఃఖించవలసిన అనుభవం నీకు లేదు. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన లేదు. దేవుని కోసం కష్టపడేది లేదు. పనికి వెళ్తున్నావు, డబ్బు తెచ్చుకున్నావు, తింటున్నావు, త్రాగుతున్నావు, ఇలా సుఖానికి అలవాటు పడిపోయావు. ఇక దేవునితో పనేముంది? ఆదివారమే కదా. నేను ఈ మధ్య కొత్త మోడర్న్ వచ్చేసింది. ఈ వీటి మీద బైబిల్ పెట్టేసి మళ్ళీ ఆదివారం వచ్చి బైబిల్ తీసుకెళ్తున్నారు. ఈ చెక్క మీద తెచ్చుకొని బైబిల్ ఆడ పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఆ బైబిల్ తీసుకొని మళ్ళీ ఆదివారం మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు. పోయేటప్పుడు ఒక్క బైబిల్ ఉండకూడదు ఇక్కడ. ఏం కష్టపడుతున్నావు నీవు? బైబిల్ చదవడం కష్టమా? ఏమండి కష్టమా? ప్రార్థన చేయడం కష్టమా? చివరిదిగా చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చివరిది రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం వరుసగా చదవండి 3 నుండి. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూసుకొని, మనము చచ్చిపోవు వరకు ఇక్కడ ఎందుకు మనం కూర్చోవాలి? పట్టణంలోకి పోతే కరువు ఉంది, అక్కడికి వెళ్ళినా చచ్చిపోదాం, ఇక్కడ అనవసరమైన కూర్చోవడం. చాలా మంది జీవితంలో అరే నేను చెడిపోయానే, పాడైపోయానే,
అనుకుంటూ తాగింది తాగుతున్నారు, కాల్చింది గాలి చేస్తున్నారు, తినకూడనివి తింటా ఉండారు. నలుగురు కుష్ఠరోగులు అన్న మాట అనలేకపోతున్నారు. మనం ఇక్కడే ఎందుకు చనిపోవాలి? మనం ఇక్కడే ఎందుకు చనిపోవాలి? లేచి వెళ్ళిపోదాం. లేచి ఇక్కడి నుంచి మనము వెళ్ళిపోదాం. ప్రియ దేవుని పిల్లరా, నువ్వు కూర్చున్నది ఆత్మీయంగా ఉంటే మంచిదే. అపహాసకులు కూర్చున్న చోట నువ్వు ఉండకూడదు. నిన్ను పాడు చేసే స్థలంలో, నువ్వు చెడిపోయే ఆ స్థలంలో నీవు ఉండకూడదు. చెడిపోయే స్నేహితులతో నువ్వు కూర్చోకూడదు. ఉండకూడని స్థలంలో నువ్వు కూర్చోకూడదు. నిన్ను నాశనం చేసే ప్రజల మధ్య నువ్వు ఉండకూడదు. మనం ఇక్కడే కూర్చుండి మనం ఎందుకు చచ్చిపోదాం? లేచి మనం వెళ్ళిపోదాం. లేచి వెళ్ళిపోదాం. అంతటా కరువు ఉంది ప్రియులారా. వారికి తినడానికి తిండి లేదు. వాళ్ళు అడుక్కోవడానికి అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడే మనం ఎందుకు చచ్చిపోవాలి? లేచేటనే వెళ్ళిపోదాం. లేచారు. సిరియనుల దండుపేట అనే స్థలానికి చేరుకున్నారు. చెప్పండి అమ్మా, మీరేం చదవాల్సిన పని లేదు. ఇంట్లో చదవరు ఎట్టాగా. ఇక్కడ నేనేదో చెప్తుంటే మీరేదో చదివేసి ఏం చదవాల్సిన పని లేదు. ఇక్కడ సిరియనుల దండుపేటకి వెళ్ళారు. సిరియనుల దండుపేటకి వెళితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక్క మనిషి కూడా లేడు. గుర్రాలు ఇంటి ముందు కట్టి పెట్టి ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనుషులు మాత్రం కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదు అంటే, ఈ సిరియనులు యుద్ధ ధ్వని వినిపించాడంట వాళ్ళకి. యుద్ధ రథాలు సౌండ్, ఆ ధ్వని వినిపిస్తూ ఉన్నప్పుడు మన మీద పడక మునిపే మనం పారిపోతాము మన ప్రాణాలతో అని ఆ ఇళ్లలో ఉన్నవారు పారిపోయారు. ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమైపోయారు? పారిపోయారు. సమృద్ధిగా ఇళ్లలో భోజనం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, అసలు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. మనుషులు మాత్రం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ లేరు. వీళ్ళు వెళ్ళారు, కడుపు నింపుకున్నారు, తిన్నారు, బంగారం తీసుకున్నారు, వారికి కావలసినవన్నీ తీసేసుకొని 3 రోజులు అయింది. అయినా మనం చేసే పని మంచిది కాదు. ఈ విషయాన్ని, ఈ శుభదినాన్ని మన రాజుగారికి చెప్దాం. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ద్వారపాలకుడు చెప్పారు, అయ్యా ఇట్లాగా సిరియనుల దండుపేట దగ్గరికి మేము వెళ్ళాం, అక్కడ ఎవరు మనుషులు లేరు అని అన్నప్పుడు రాజుగారు తన సైన్యాన్ని పంపించినప్పుడు అక్కడ ఎవరు లేరు. దేశంలో ఏముంది? కరువు ఉంది. కావలసిన ఆహార పదార్థాలు, కావలసిన ఆ సామాగ్రి, గోధుమలు, కావలసిన యవలలు, కావలసినవి తిండి పదార్థాలన్నీ అన్నీ తెచ్చుకున్నారు. అన్నీ తెచ్చేసుకున్నారు ఇశ్రాయేలీలు. దైవజనుడు ఎలీషా చెప్పాడు, 1 రూపాయికి 1 మానిక పిండి అమ్మబడుతుందంటే తినేదాన్ని తిండి లేదు. కానీ చదవండి అమ్మా, ఇందాక చదివారు కదా మీరు. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు ఏంటి? షోమ్రోను
ద్వారమందు రూపాయికి ఒక మానిక పిండి అమ్మబడుతుంది. నవ్వుతున్నాడు. నువ్వు కళ్ళతో చూస్తావు కానీ నువ్వు అనుభవించలేవు. నువ్వు కళ్ళతో చూడాల్సిందే, తినే భాగ్యం కూడా ఉండదు నీకు. అంత ప్రజలు వచ్చేసి వాటిని తీసుకెళ్ళిపోయారు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రవక్త చెప్పిన మాటను బట్టి ఆ కార్యం జరిగింది. యుద్ధ ధ్వని దేవుడే పుట్టించాడు. వారందరూ పారిపోయారు. వీరికి కావలసిన ఆహార సామాగ్రి దొరికింది. ఆ శుభవర్తమానము నలుగురు కుష్ఠరోగులు చెప్పిన వారికి ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదము దేవుడు వారికి ఇచ్చాడు. ఎప్పుడో ఇక్కడే మనం ఎందుకు చచ్చిపోవాలని లేచినప్పుడు, ఎప్పుడైతే లేచి వారు వెళ్ళారో దేశాన్ని కాపాడుకున్నారు, సమృద్ధితో నింపేశారు. లేవాలి మనం. నువ్వు కూర్చున్న స్థలము సరిగా లేనప్పుడు అక్కడి నుంచి నువ్వు లేవడానికి ఆసక్తి చూపకపోతే ఇంకా దరిద్రం చుట్టుకుంటుంది. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపం చేసుకొని లే. ఈరోజు నీలో పునరుద్ధాన కార్యం జరగాలి. నీలో పునరుద్ధాన కార్యం జరగాలి. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటే నువ్వు పాడైపోతావు. లెక్కలేసుకోవాలి. ఈ సంవత్సరానికి నా ఆత్మీయ జీవితము ఎంత ఎదిగింది, ఏమి ఇవ్వగలుగుతున్నాను నా దేవుని పరిచర్యకు, ఎంతగా పరిచర్య చేస్తున్నాను, ఎంతగా దేవుని గ్రంథాన్ని చదివి ధ్యానం చేస్తున్నాను, ఎంతగా నా సంఘంలో నేను ఆత్మీయతను పొందుకున్నాను. ఉందా? ఆయన లేచాడు. ఎక్కడి నుండి లేచాడు? మరణం నుండి లేచాడు. ఆ మరణం నుండి లేచే ఆ శక్తి ఆయనకుంది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది, నా వల్ల కావట్లేదయ్యా, లేద్దాం అనుకుంటున్నాను, అందులోంచి లేవాలని అనిపిస్తుంది కానీ లేవలేకపోతున్నాను. నన్ను పట్టుకో ప్రభువా, నన్ను లేపు, నన్ను ముట్టు, నన్ను లేపు ప్రభు అని దేవునికి నీవుగా పశ్చాత్తాపముతో ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను లేపుతాడు. నేను కూడా ఒక రోజున అనుకున్నాను, అప్పటి దినాల్లో నా పరిస్థితి ఎలా ఉండేది అంటే, నేను జీవితాన్ని గురించి మంచి ప్లాన్ చేయగలను, ఎలా బతకాలో నా జీవితానికి నేను అలా అమర్చుకొని బతుకుతున్న ఆ బతుకులను అనుకున్నాను. నేను సుఖపడాలి అని, అనేకులకు మార్గదర్శిగా ఉండాలి అని, అనేకులకు నేను ఈ బతుకు తెరువు చూపించాలని, నేను బతుకుతూ అనేకులకు బ్రతుకు తెరువు చూపించాలని ఆలోచన చేసేవాడిని. కానీ నా దేవుడు అన్నాడు, ముందు నీ జీవితాన్ని మార్చుకో, తర్వాత అనేకమైన జీవితాలను మార్చుదు. నువ్వు సరిగా లేవు, నువ్వు సరి చేయబడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, చెప్పేవాడికి ఏముండాలి తెలుసా? చెప్పే యోగ్యత ఉండాలి. ఒకసారి ఆలోచన చేశాను, సరే ప్రభువా, అప్పుడు నోటి మాంద్యము కలిగిన వాడను, నాకు అస్సలు మాట్లాడడం చేత కాదు, పుట్టుకతో మూగవాడిగా పుట్టిన వాడను. ఆయన సేవా పిలుపు నాకు వచ్చినప్పుడు అది ఎలా సాధ్యం? మోషే ప్రవక్త చెప్పిన మాట, నేను నోటి మాంద్యము కలిగిన వాడను. అప్పుడు అన్నాడు, దేవుడు అన్నాడు, నీ నోటికి బదులుగా అహరోను ఉన్నాళ్లే, నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పిన మాట విను.
క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైతే దేవుడు తన సేవకు పిలుచుకున్నాడో, నేను ఉన్న స్థితి, ఒక మనిషి వ్యాపారం చేయాలని ఒక వ్యాపారం ప్రారంభించాను. ఒక కళాకారుడిగా, ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక అదంతా వదిలిపెట్టేసి, అదంతా నేను అప్పగించేసి ఇక బయలుదేరాను. దేవుని సేవ చేసుకుందామని బయలుదేరాను. నా ఇంట్లో వాళ్ళు అన్నారు, ఏమన్నారు తెలుసా? తల్లిదండ్రులను పోషించబడుతుందని వెళ్ళిపోతున్నాడు, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని అది వదిలించుకుందని వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిన సేవకే చిన్న చూపు చూశారు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మనల్ని మనము పరీక్షించుకుందాం. ఏ స్థితిలో ఉన్నావు నీవు? ఇప్పుడు నువ్వు జీవించే జీవితం బాగుందా? బాగులేకపోతే, బాగులేదని దేవుడు నీకు చెప్తే మార్చుకో జీవితాన్ని. దేవా, నా చేతి నీకు అప్పగిస్తున్నాను నేను. అవును, 38 సంవత్సరాలు కోనేరు దగ్గర పడే ఉన్నాడు. ఎందుకు అన్ని సంవత్సరాలు పడి ఉన్నాడు చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. 38 సంవత్సరాల నుంచి పడే ఉన్నాడు అక్కడ. ఏమన్నాడు తెలుసా? నేను లేచి వెళ్ళేలోపు కోనేట్లు దిగేస్తున్నారు. దేవదూత వస్తుంది కదా, ఆ దేవదూత దిగి వెళ్ళిపోగానే ఎవరైతే దిగుతారో వాళ్ళు బాగైపోతారు. కాబట్టి నేను వెళ్ళేలోపు ఎవరో దిగేస్తున్నారు, ఇంతకాలం అయిందయ్యా. అప్పుడు అన్నాడు, నువ్వు అసలు స్వస్థపడాలన్న ఆలోచన నీకేమైనా ఉందా? బాగుపడాలన్న ఆలోచన నీకేమైనా ఉందా? చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నారు, సరైన ఆత్మీయ జీవితంలో జీవించలేకపోతున్నారు. ఎంత కాలం వచ్చినా వెనకటి లోక మర్యాదలు పోలా, జాతిలో ఉన్న జాడ్యం పోలా. యేసు ప్రభు చెప్పేది ఒకటైతే వీరు చేసేది మరొకటి. పెళ్లిళ్ళలో చూడొచ్చు, ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. నీకు స్వస్థపడాలన్న ఆలోచన నీకుందా చెప్పు. అయిపోయాడు, ఆ మాటతో అయిపోయాడు. అయితే లే అన్నాడు, అంతే, లేచి వెళ్ళిపోయాడు. బాగుపడాలన్న ఆలోచన ఉన్నవాడికి ఏడెందుకు ఉండాలి? నేను ఈ స్థితిలో నేను ఎందుకు ఉండాలి? ఇప్పుడు జీవించే జీవితంలో నేను ఎందుకు ఉండాలి? వద్దు, మంచి జీవితాన్ని జీవించాలి, మనిషిగా బతకాలి. బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, అంతే. ఈరోజు నీ జీవితాన్ని కూడా మార్చుకో. దైవసేవకుడు ఇలా అన్నాడే, అలా అన్నాడే, అంతమందులు అలా మాట్లాడొచ్చా? దీర్ఘాలు తీయకండి, కూని రాగాలు తీయకండి. మీ బతుకును సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, పడిన చోట లేవాలి. దేవా, నన్ను పట్టుకో ప్రభువా, నన్ను పట్టుకో అని దేవునికి మీ చేతులు చాస్తారా? చాచక ముందు ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 26వ వాక్యంలో దేవుడట సర్వలోకమును గూర్చి చేసిన ఆలోచన ఇదే. ఏం ఆలోచన చేశాడు దేవుడు? ఏంటంట, జనములందరి మీద ఆయన చేతులు చాచి ఉన్నాడట. ఆయన చేతులు చాచాడట. దేనికోసం చేతులు చాచాడంటే మనల్ని పట్టుకోవడానికి. మీరు కానీ చేతులు చాస్తే దేవుడు తన చేయి చాచి మిమ్మల్ని పట్టుకుంటాడు. ఆకాశంలో నుండి ఆయన చేతులు చాస్తున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి చేయి చాస్తే నువ్వు పడిన స్థితి నుంచి దేవుడు పైకి లేపుతాడు. అవును, 40వ కీర్తన 1వ వాక్యం ఒకసారి చదవండి. 40వ కీర్తన 1వ వాక్యం.
యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొనుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి ఉన్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, చిగటగల దొంగ ఊపిలో నుండి ఆయనను పైకెత్తెను. నా పాదములు బండ మీద ఆయనను పైకెత్తాను. నువ్వు చెయ్యి అందిస్తే పైకెత్తేస్తాడు. పట్టుకో ప్రభువా, నన్ను నీ బండ్ల మీద నిలబెట్టయ్యా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకోండి.